ఎప్పుడంటే ఎవడన్నా మనల్ని తిట్టాడు అనుకోండి, మనం తిరిగి తిట్టడం పెద్ద నేరం ఏం కాదు. ఎవడన్నా మనల్ని కొడితే తిరిగి ఒకటి లాగడం అదేమంత పెద్ద నేరం కాదు. అలాగే ఎవడన్నా మనల్ని చంపాలనుకుంటే తిరిగి అవసరమైనప్పుడు వాడిని తిరిగి చంపడం కూడా ఆత్మరక్షణ చర్యల్లో భాగం అని చెప్పి గౌరవ సుప్రీంకోర్టు వారే చెప్పారు. సో కొన్ని ప్రత్యేక సందర్భాల్లో తిట్టడం, కొట్టడం, చంపడం కూడా నేరం కాదు. అలాగే క్రికెట్లో కూడా స్లెడ్జింగ్ అని ఒక ఆచారం ఉంది. ఎవడైనా మంచి బ్యాట్స్మెన్ బాగా ఆడుతున్నాడు అన్నప్పుడు బౌలరు, ఫీల్డర్స్ అనివార్యంగా అతను తిడుతూ ఉంటారు, అతన్ని ఇన్సల్ట్ చేస్తూ ఉంటారు. అతను కోపం వచ్చి అవుట్ అయిపోవాలి, లేకపోతే షాట్ పైకి కొట్టేస్తే క్యాచ్ పడేసుకోవాలి అని క్రికెట్లో అదొక వ్యూహం, స్లెడ్జింగ్ అంటారు దాన్ని. ఇదే తరహా స్లెడ్జింగ్ని ఆంధ్రప్రదేశ్ రాజకీయాలకు పరిచయం చేసిన వ్యక్తి మాజీ ముఖ్యమంత్రి, ప్రస్తుత పులివెందుల ఎమ్మెల్యే గౌరవనీయులైన జగన్మోహన్ రెడ్డి గారు. అయితే దీనికి బలైపోయిన వాళ్ళు మాత్రం చాలామంది ఉన్నారండి. అందులో ముఖ్యంగా మా బర్నింగ్ స్టార్ బబ్లు, వీడి పేరు బోరుగడ్డ అనిల్ కుమార్. నేను ముద్దుగా బర్నింగ్ స్టార్ బబ్లు అన్నాడు, కమెడియన్ యాక్చువల్గా. కానీ వాడు మాట్లాడిన మాటలకి సాక్షాత్తు గౌరవ హైకోర్టు వారే ఇలాంటి జైల్లో ఉండటమే కరెక్ట్ అని వ్యాఖ్యానించారంటే ఆ మాటలు ఏ స్థాయిలో ఆడు మాట్లాడాడో ఒకసారి మనం అర్థం చేసుకోవాలి. చంద్రబాబు నాయుడు గారిని, లోకేష్ గారిని గంటలో లేపేస్తా, ఈ డైలాగ్ ఆడిదే. అలాగే పవన్ కళ్యాణ్ గారిని, ఆయన ఇంట్లో ఉన్న చిన్న చిన్న ఆడపిల్లల్ని నడి రోడ్డుపై అని దారుణమైన మాటలు. ఒక ఎమ్మెల్యే గారికి ఫోన్ చేసి, కోటరెడ్డి శ్రీధర్ రెడ్డి గారికి, రాయ్ నిన్ను బండికి గట్టి ఈడ్చుకొస్తా నీ నెల్లూరు నుంచే, ఆ డైలాగ్ కూడా ఆడిదే. సినిమాలో బ్రహ్మానందం గారు ఖాన్దాదా గెటప్ వేసినట్టు, అలాగే 30 years పృథ్వీ గారు బర్నింగ్ స్టార్ బబ్లు క్యారెక్టర్ వేసినట్టు, వీడు కమెడియన్ అయి ఉండి సీరియస్ డైలాగులు చాలా బాగా చెప్పేవాడు అండి, గట్టిగా చెప్పేవాడు. ఇంతకీ వాళ్ళని ఎందుకు తిట్టేవాడు అంటే కారణం ఎవరికీ తెలియదు. చంద్రబాబు నాయుడు గారు కానీ, లోకేష్ గారు కానీ, ఆ పార్టీలో ఉన్న నాయకులు కానీ, కార్యకర్తలు కానీ ఒకవేళ ఎవరైనా ఈయన తిట్టుంటే వీడు తిరిగి తిట్టాడు అనడానికి అర్థం ఉంది. వీడిని బురదలో దొరలే పందిలాగా ఎవరు ఎప్పుడు పట్టించుకోలే, కానీ వీడు నోటుకొచ్చినట్టు మాట్లాడాడండి ఆ రోజు. అప్పుడున్న పరిస్థితుల్లో సోషల్ మీడియాలో తిట్టడం అనే దానికి పెద్దగా కేసులు లేవు, ఇంకేమన్నంటే భావ ప్రకటన స్వేచ్ఛ అనేవారు. అయితే వీళ్ళందరూ కర్మ కాలిపోయి ఈలోపే బిఎన్ఎస్ చట్టాలు వచ్చాయి. ఎప్పుడైతే బిఎన్ఎస్ చట్టాలు వచ్చాయో ఇలాంటి వాళ్ళందరికీ శ్రీకృష్ణ జన్మస్థానం గత అయిందండి. అయితే మర్డర్ చేసినోడు కన్నా సరే 3 నెలలు బెయిల్ ఇచ్చేస్తారు, హత్య చేసినోడికి కూడా. కానీ ఈ బోరుగడ్డ అనిల్ గడు, ఈ బర్నింగ్ స్టార్ బబ్లు గడికి హైకోర్టు వారే బెయిల్ తిరస్కరించారు. ఇలాంటి దారుణమైన మాటలు మాట్లాడేవాడు ఇంటెన్షనల్గా ఇలాంటి తిట్లు తిట్టడమే పనిగా పెట్టుకుని ఇలాంటి వాడిని క్షమించకూడదు అని చెప్పి గౌరవ హైకోర్టు వారు వ్యాఖ్యలు చేశారంటే ఇదొక పాఠం అండి. రాబోయే తరాల్లో కూడా రాజకీయ నాయకులను మెప్పించడానికి, పార్టీలను మెప్పించడానికి ఇంత నీచ స్థాయికి దిగజారి ఎవడన్నా మాట్లాడితే వాడు ఎలాగే దిక్కుమొక్కు లేకుండా జైల్లో మగ్గాల్సి ఉంటుంది అనడానికి వీడొక లైవ్ ఎగ్జాంపుల్. వీడు మాట్లాడిన వీడియోలు మనిషి అన్నోడు ఎవడు చూసినా సరే వీడిని అసలు క్షమించడానికి అర్హుడే కాదని చెప్తారు. అయితే గత ప్రభుత్వ హయాంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు, వైఎస్ఆర్సీపీ పార్టీ స్ట్రాటజీయే ఈ తిట్టడం అనే కాన్సెప్ట్. నీచాతి నీచంగా ప్రత్యర్థుల్ని చిత్రీకరించడం, చులకన చేసే మాటలు మాట్లాడడం, వాళ్ళని ప్రజల మధ్యలో అవమానించటం, ఇన్సల్ట్ చేయటం, ఇదే స్ట్రాటజీగా పెట్టుకున్నారండి. మరి జగన్మోహన్ రెడ్డి గారికి వచ్చిన ఆలోచన, లేకపోతే ఆయన దగ్గరున్న ఆ డమ్మీ 40 మంది సలహాదారులు ఇచ్చిన ఆలోచన, వ్యూహకర్తలు ఇచ్చిన ఆలోచన నాకు తెలియదు, కానీ వాళ్ళ ఆలోచన వాళ్ళకే తిప్పికొట్టింది. ఎలాగంటే ఈ బోరుగడ్డగాడిలాగే. ఈ బోరుగడ్డగాడు కాగడ వెలిగించుకుని ఆడి కింద ఆడే పెట్టుకున్నాడు. వీడు మాట్లాడిన వీడియోలో లేకపోతే వీడు మాట్లాడిన ఆడియోలో వేరే వాళ్ళు రిలీజ్ చేయలేదండి. వీడే ఎదుటోడికి ఫోన్ చేసి వాళ్ళని బెదిరించి ఆ వాయిస్ రికార్డ్ చేసుకుని మళ్ళీ వీడే సోషల్ మీడియాలో రిలీజ్ చేసుకునేవాడు. అలాగే కొన్ని బొకడా యూట్యూబ్ ఛానల్స్ని కూర్చోబెట్టుకుని వాళ్ళ ముందు ఈ బోరుగడ్డగాడు నీచంగా మాట్లాడేవాడండి. ఇంటెన్షనల్గా వాడి జీవితాన్ని వాడే నాశనం చేసుకున్నాడు. అయితే ఇక్కడ వీడిని శిక్షించడంతో పాటు వీడిని ఇంటర్వ్యూ చేసిన ఛానల్స్ ఏవైతే ఉన్నాయో వాటిని కూడా శిక్షించాలండి. ఎందుకంటే వీడు తిట్టిన తిట్టు అక్కడే ఉండును, గుంటూరులో వాడి పక్కింటోడు కూడా వినపడకపోను. కానీ వాడి దగ్గర మైక్ ఎట్టి, వాడి ముందు కెమెరా పెట్టి, చక్కగా మంచి లైటింగ్ పెట్టి ఆ ఎదవ తిట్టే తిట్లన్నీ వీళ్ళు రికార్డ్ చేసి వీళ్ళ ఛానల్స్లో పెట్టి మొత్తం 2 తెలుగు రాష్ట్రాలకి వినిపించారు. ఆ తిట్టినోడిది ఎంత తప్పో ఆ తిట్టిన తిట్లను ప్రచారం చేసిన ఆ మీడియా ఛానల్స్ కూడా అంతే తప్పు కదండి. వాళ్ళ మీద కూడా కఠినమైన చర్యలు తీసుకోవాలి. అలా తీసుకున్నప్పుడే ఇలాంటి బొకడాగాళ్ళ దగ్గరికి కెమెరాలు అట్టుకుని, మైకులు అట్టుకుని వెళ్ళిపోకుండా ఉంటారు కొంతమంది. కంటెంట్ కోసం ఎంత నీచానికన్నా దిగజారే కొన్ని ఛానల్స్ ఆ రోజు బోరుగడ్డగాడి ముందు కూర్చుని చంద్రబాబు నాయుడు గారిని, లోకేష్ గారిని, పవన్ కళ్యాణ్ గారిని, వాళ్ళ ఇంట్లో ఉన్న ఆడవాళ్ళని పని కట్టుకుని తిట్టించారు యాదవలో. ఖచ్చితంగా అలాంటి వాళ్ళ మీద కూడా కేసు పెట్టాలండి, వాళ్ళని కూడా అరెస్ట్ చేయాలి.
వీటితో పాటు సమానంగా వాళ్ళకు కూడా చెప్పకూడదు వినిపించాలి. ఇక ఈ బర్నింగ్ స్టార్ బబ్లు గడి పరిస్థితి ఎలా ఉందంటే హైకోర్టు వారు బెయిల్ తిరస్కరించారు. ఇక వెళ్తే సుప్రీంకోర్టుకి వెళ్ళాలి. ఒకవేళ సుప్రీంకోర్టుకి వెళ్ళి ఇప్పుడున్న కేసుకి బెయిల్ తెచ్చుకున్న ఆల్రెడీ ఆడి మీద చాలా కేసులు దాదాపు 50 కేసులు నమోదై ఉన్నాయట. మరో కేసులో పీటీ వారెంట్ వేస్తారు, వెంటనే తీసుకెళ్తారు. ఆ కేసులో మళ్ళీ బెయిల్ తెచ్చుకుని సుప్రీంకోర్టుకి అయితే వెళ్ళలేడు కదా. ఎన్ని కేసులు కానీ సుప్రీంకోర్టుకి వెళ్ళగలుగుతాడు వీడు? అలా ప్రతి కేసుకి సుప్రీంకోర్టుకి వెళ్ళాలంటే వీడి ఆస్తి అమ్మితే సరిపోదు సరికదా, గుంటూరు మొత్తం అమ్మినా కూడా సరిపోదు ఆ బెయిల్ పెట్టడానికి, ఆ కోర్టు ఖర్చులకి. కాబట్టి ఇలాంటి వెధవలను ఆదర్శంగా తీసుకుని సెలరేగిపోకుండా రాజకీయం అంటే రాజకీయంలో చేయండి. ఈరోజు ఈ పార్టీలో ఉన్నవాళ్ళు రేపు మరో పార్టీలో ఉంటున్నారు, రేపు మరో పార్టీలో ఉన్నవాళ్ళు ఎల్లుండి ఇంకొక పార్టీలో ఉంటున్నాడు. ఎవడు ఏ పార్టీలో ఉంటున్నాడు ఎవరికీ తెలియట్లేదు. అధికారంలో ఏ పార్టీ ఉంటే ఆ పార్టీలోకి జిలానీలు పొలోమని వచ్చి పడిపోతున్నారు. కాబట్టి ఈ మాత్రం దానికోసం ప్రత్యర్థుల ఇళ్లలో ఉన్న ఆడవాళ్ళని ఘోరాతి ఘోరంగా నీచాతి నీచంగా చిత్రీకరించి తిట్టేస్తే ఈ బోరుగడ్డ బబ్లు గడికి పడ్డ పనిష్మెంటే అందరికీ పడుతుందని హెచ్చరిస్తూ, ఇలాంటి వాటితో పాటు ఆ ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి, అలాగే అంబటి రాంబాబు, కొడాలి నాని, వల్లభనేని వంశీ ఇలాంటి వాళ్ళు కూడా ఇంతకన్నా నీచంగా చాలా ఘోరమైన మాటలు మాట్లాడారు. ఈడైతే ఆవరగాడండి. కానీ ఎమ్మెల్యేలు వాళ్ళే అంత నీచాతి నీచమైన భాష మాట్లాడడం ఆ సమయంలో మా అందరికీ కూడా చాలా చాలా బాధ కలిగించిందండి. తక్షణం వాళ్ళ మీద కూడా చర్యలు తీసుకోవాలి. బిఎన్ఎస్ చట్టాల ప్రకారం వాళ్ళని కూడా జైలుకి పంపించడం ద్వారా ఇక్కడ చట్టం అందరి విషయంలో సమానంగా పనిచేస్తుంది. ఎవరినన్నా అవమానించేటప్పుడు 1కి 10 సార్లు ఆలోచించాల్సి ఉంటుందని ప్రతి ఒక్కడికి ఒక హెచ్చరిక పంపించినట్టు అవుతుందని తెలియజేస్తూ